కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేటీఆర్ ఏ ఒడుకుదొడుకులతో వచ్చిండు నాయకుడుగా? ఒక కౌన్సిలర్ అయినా, ఒక చైర్మన్ అయినా, ఒక జడ్పీటీసీ అయినా, నువ్వు నాయన కోటలు డక్కుమని డైరెక్ట్ ఎమ్మెల్యేకి వచ్చేస్తావు. నీకేం తెలుస్తుంది? డక్క ముక్కలు ఏం తెలుస్తాయి కింద నీకు? డక్క ముక్కలు నీకు ఎవరు తెలుస్తాయి? నాసుంటోనికి రేవంత్ రెడ్డి అసుంటోనికి తెలుస్తాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఒకప్పుడు ఏందైనా ఒక జడ్పీటీసీగా నుంచి స్టార్ట్ అయినాయినా. గ్రౌండ్ లెవెల్ ఏముంటాయో ఒడుకు తొడుకులు అనేది మా గ్రౌండ్ కింది నుంచి వచ్చినోడికి తెలుస్తాయి. కానీ మీ నాయన కుర్చీ మీద కూర్చునే టైంకి నువ్వు అమెరికా నుంచి దిగితే డైరెక్ట్గా ఎమ్మెల్యేకు పోటీ చేస్తేవి. ఇట్లా ఇప్పుడు మాకున్న అనుభవాలు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు నాకే, కానీ మా నాయకులు ఇంకా చాలామంది, ఇప్పుడు మా మినిస్టర్స్ ఉత్తమ్ రెడ్డి గారు కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అటు మా దామోదర్ గారు, గీతారెడ్డి గారు, వాళ్ళు వీళ్ళు, మొన్న పొన్న ప్రభాకర్ గారు అని, ఇట్లా మా మినిస్టర్స్ చాలామంది నాయకులు ఉన్నారు కదమ్మా. నేనేమంటున్నా అంటే, నువ్వు డైరెక్ట్గా వచ్చినావు, ప్రజల నాడి తెలియదు, ప్రజా సమస్యలు తెలియదు, మీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచన ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ జీవితంలో నుంచి వచ్చినటువంటి నాయకులమే కాంగ్రెస్ పార్టీ నాయకులం. అందులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నాడు. ఎన్ఐసి యూత్ కాంగ్రెస్ ఒక సామాన్య కార్యక్రమం మొదలుకొని ఈరోజు ఒక జాతీయ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయనకి ఏం తెలుస్తుంది? మహేష్ గౌడ్కి, పిసిసి ప్రెసిడెంట్కి కార్యకర్త ఎట్లుంటాడు, నా మండల నాయకుడు ఎట్లుంటాడు, విలేజ్ నాయకుడు ఎట్లుంటాడు, ప్రతిదీ కూడా పట్టు ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కింద నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్నది అవగాహన డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకు ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ నాయకులుగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇది కూడా కొంత ఆయనకు, ఎవరికి, కేటీఆర్ గారికి కొంత అవగాహన కోసం చెప్పడం జరిగింది. అదే నువ్వు డైరెక్ట్గా 4 సార్లు ఎమ్మెల్యే అయినా నువ్వు డైరెక్ట్గా వచ్చినట్టే. మా అనుభవాల ముందు మాకున్న అనుభవాల ముందు నువ్వు జీరో, నథింగ్. ఏమైనా అడుగుతారా మీరు ప్రశ్నలు? ఈ గాడిదలు సన్నాసులు అంటేనే రేవంత్ రెడ్డి కోపం వస్తుంది. ఇది పాయింట్ ఏంది? మీ అయ్యా సన్నాసులు, ఇది మీరు స్టార్ట్ చేసేది పంచాయతీ. అసలు తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించండి. సన్నాసులను ఎవరైనా స్టార్ట్ చేసింది మీ అయ్యనే కదా. ఇవన్నీ చూసి మీకు ఎట్లా తిట్టాలో కొంత మాడిఫై చేసి తిడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. కొంత అవసరం అది. మీకు మీరు కంట్రోల్ కావాలంటే బూతులకు వజ్రంతో కొయ్యాలి, బూతులతోటే తిట్టాలి. మరి నువ్వు రండి అంటే మేము కూడా రారండి అంటాము, నువ్వు రండి లేదు పిండి లేదు మేము నువ్వు అంటాము అంటాము. మేము పొలిటికల్ పార్టీ నాయన, మేమేమి ధర్మశాల పెట్టలేము ఇక్కడ ఉపన్యాసాలు ఈయనకే. మాది ఒక పొలిటికల్ పార్టీ. బాగున్నారా అని అంటే మేము కూడా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారా అని అడుగుతాం. నువ్వు ఏం రా అంటే ఏం బే అంటాం మేము. తప్పదుగా. సీఎం రేవంత్ రెడ్డికైనా, నాకైనా, మా మంత్రులకైనా, మా లీడర్లకు కాంగ్రెస్ తప్పదు. నువ్వు గాడిదలు అంటే పడతారా ఇవ్వండి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
మీరు నేను చాలాసార్లు అన్నా, ఆయన గీకుడు ఎందుకు తన్నిపించుకుడు ఎందుకు అన్న నేను. గోకుడు ఎందుకు తన్నిపించుకున్నాడు ఎందుకు? మీరు కూడా అండి అని పిలువండి. సీఎం రేవంత్ రెడ్డి ఏమండి ఎట్లున్నారండి అని మాట్లాడు, ఆయన కూడా బాగుండండి అంటాడు. ఆయన మీరు కూడా బాగున్నారండి అంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా. తిట్ల పురాణం ఖాందాన్ మీది, ఇక దానికి విరుగుడు తిట్లే. ఇక మీరు ఒకటి తిడితే, కాకపోతే మీరు ఒకటి తిడుతున్నారు, మేము 10 తిడుతున్నాం, తప్పదు. మళ్ళా నువ్వు కంట్రోల్ కావాలంటే మేము 10 తిట్టాల్సిందేనండి. ఇక తెలంగాణ ప్రజలు కూడా గమనించుండేది. కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, చివరిగా మా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించుండి అని మాకు ఫుల్ మెజారిటీతో సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసిరు. దాదాపు 17 నెలలు అయిపోతుంది. ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది. ప్రజలు ఇచ్చిర్రు. ఇది మీరు సంకనాకి ఇచ్చిన ట్రెజరీని చక్కగా చేస్తూ, మళ్ళీ చెప్తున్నా, మీరు సంకనాకించిన ఆర్థిక శాఖ ట్రెజరీని చక్కగా చేస్తూ, మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటల హామీలను నెరవేరుస్తూ వెనుక ముందు పరిపాలిస్తూ ప్రజాపాలన కొనసాగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో. మళ్ళీ చెప్తున్నా, అమెరికాలో కొలువు చేసినావు, చదువుకున్నావు, చదివితే మంచి కొలువు చేసినావు, 10 ఏళ్ళు పాలన చేసినావు, 4 సార్లు ఎమ్మెల్యే చేసినావు, అసెంబ్లీలో కూర్చోవాలా, కళ్ళు కాంపౌండర్లో కూర్చొని చర్చకు రమ్మనాలా. చదువు రానోడు కళ్ళు కాంపౌండ్కు రా అంటే అర్థం ఉంది. కానీ నువ్వు చదువుకొని 4 సార్లు ఎమ్మెల్యే చేసి 10 ఏళ్ళు పాలన చేసి నువ్వు ఆ పార్కు, ఇందిరా పార్కుకు రా, వెంగళరావు పార్కుకు రా. ఏంది ఇది? బాధ్యతారహితమైన మాటలు కేటీఆర్ మాట్లాడుతుంటే దీనికి ఏమో చిన్నపిల్లల వ్యవహారం అయిపోయింది ఇదంతా. అరే ఏంది? ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైనా కానీ వాళ్ళ సోషల్ మీడియాకు వాళ్ళ సోషల్ మీడియాకు వణికిపోతున్నామని కేటీఆర్ అంటున్నాడు. అంటే సోషల్ మీడియా లేనిది తప్పుడు ప్రచారం చేస్తుందని కేటీఆర్ చెప్తున్నట్టే కదా. మీ బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది అని నీ నోటి నుంచే వచ్చేసింది. అదిగా నేను ఒకటే చెప్తున్నా భయ్, నేను పర్సనల్గా చెప్తున్నా, పైసలు ఆడిస్తున్నాడు ఈడిస్తున్నాడు అని నైతికంగా అడిగే హక్కు కేసీఆర్ ఫ్యామిలీకి లేదు. ప్రతి ఎన్నికలకు దాదాపు 10 రాష్ట్రాలకు 1000 కోట్లు పంపించినట్టుగా ఆ రోజు ప్రచారంలో ఉన్నది, మీరు చేసింది ప్రచారంలో ఉన్నది, అది నిజమే కదా. నైతికంగా మీకు అడిగే హక్కు కానీ విమర్శించే హక్కు మీకు లేదు. ముందు నేను యాక్చువల్గా అప్పుడప్పుడు కొంత, ఇప్పుడు కాదు, నేను వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాళ్ళ గవర్నమెంట్ మొన్న ఒక 1 ఇయర్ బ్యాక్ కొంత అటో ఇటో కొంత నిజాలు మాట్లాడతాడా ఏంది మాట్లాడడా అని కొంత కన్ఫ్యూజన్లు ఉంటుంది. కానీ ఈరోజు క్లారిటీ వచ్చింది. అన్ని కేటీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, ఒక్క నిజం ఉండదు అనేది క్లారిటీ వచ్చింది. అన్ని అబద్ధాలే, నోరిప్పితే అబద్ధాలే. అతను చెప్తున్న
అందరికి వడదెబ్బలతో ఎండ దెబ్బలు తాకితే ఈయనకు ఈ ఫ్యామిలీ దెబ్బలు తాకుతున్నాయి ఈయనకు. నీకేం చెప్తున్నా, డైరెక్ట్గా కవిత అటాక్ చేస్తుంది, ఇట్లా ఇండైరెక్ట్గా హరీష్ రావు అటాక్ చేస్తున్నాడు. తండ్రి పాపం కేసీఆర్ గారికి ఏం చేయాలో అర్థమవుతలేదు. కేటీఆర్కి ఏమో రాజకీయ అనుభవం లేక అవగాహన లేక ఇతను ఇబ్బంది పడుతున్నాడు, బయటకు వస్తున్నాడు. అదే అంటే కదా 20 రోజులు అటు ఆ దేశంలో చల్లటి ప్రదేశాలు ఉంటాయి కదా, వేరే దేశాలలో ఎక్కడో రిలాక్స్ అవుతున్నట్టున్నాడు. ఈడ ఎండ దెబ్బ దాకా ఈడ ఏమంటారు అది ఇంటిది దెబ్బ దాకా 20 రోజులు విదేశాలకు వస్తున్నాడు. అసలు నెలకి 20 రోజులు విదేశాలు ఏం పనప్ప కేటీఆర్ గారు, నాకు అర్థం కాదు. దానికి చెప్పు ముందును. ఈడంటే రేవంత్ రెడ్డి సీఎం కనబడుతున్నాడు. లేలే ఈడ కనలే ఇదేను ఏడా ఇప్పుడు ఈడ ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఎవరెవరి దగ్గర పోతున్నాడో మీరు వీడియోలు కెమెరాలు పట్టుకొని తిరుగుతారు కదా ఆయన సుట్ అయితే. ఆయన ఇంకా వెంబడే తిరుగుతారు కదా. ఇప్పుడు ఏ కెమెరా దొరుకుతుందని దేశాలల్లో ఈయన మీద ఎట్లా తెలుస్తుంది మనకు? ఏమంటున్నట్టే నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని విమర్శించే ముందు స్టడీ చేయి ఫస్ట్. ఈడ నీకు కౌంటర్గా ఈడ మేము మిండలం ఉన్నాం, ఈడ మేము తక్కువలో కాదు, మిండెన్లో మేము ఈడ. నువ్వు ఒకటి చెప్తే 10 వేస్తాం మేము ఈడ. కాబట్టి ఇదొకటి చెప్పదలుచుకున్నా. ఒక్క మాట మీకు చెప్పేది చివరికి ఏంటంటే, మీరు ఒక బూతు మాట, ఒక తప్పుడు మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు 10 తిట్లు తిడతాడు. ఇలా నో డౌట్, నేను చెప్తున్నా కదా, తిడతాడు. నువ్వు బంద్ చేయి, ఆయన బంద్ చేస్తాడు. నువ్వు ఒకటి తిడితే ఆయన 10 తిడతాడు. ఇలా మేము కాంప్రమైజ్ కాము. అల్టిమేట్ మేము ప్రజలకు పరిపాలన, ప్రజా పరిపాలన, ప్రజల పాలన ప్రజల మధ్యలోనే ఉండాలి అనేదే కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్ల యొక్క పాలన, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. మా దాంట్లో క్లియర్ ఉన్నదిగా. ఆ 10 ఏళ్ళు ఏం చేసిరా? 10 ఏళ్ళు వీకినారు పాలన. మరి ఏం చేసి 10 ఏళ్ళు? నేను అడుగుతున్నా, నేను ఎందుకు అంటున్నా పీకినా, ఏం పీకినావు అని ఎందుకు అంటున్నట్టు ఆయన మన శ్రీనివాస్ రెడ్డి ఏదో అన్నాడు, గాడిదలు అదేదో అన్నాడు అని చెప్పి. అదే అంటున్నా, 10 ఏళ్ళు ఏం చేసినావా నువ్వు కేటీఆర్? నేను అడుగుతున్నా. ఈ 18 నెలలకే నీకు సుధరాయిస్తలేదా పవర్ లేకపోయేసరికి? 18 నెలలే కదా, 17-18 నెలల్లో నీకు పవర్ లేకపోయేసరికి చేపల చెరువు తిరిగి కొట్టుకుంటున్నాను. చేపల చెరువు బయట వేసి ఎట్లా కొట్టుకుంటుంది అంటే పవర్లకేసి చేపలో ఉన్న నీళ్ళల్లో ఉన్న చేపల చాటే నీళ్ళల్లో చెరువు ఎట్లుంటుందో ఆ చేప బయటికి రాగానే డగడగడ కొట్టుకుంటూ అట్లా కొట్టుకుంటుండే ఇప్పుడు ఈయన కూడా. ఇవి ఒకటే మాట, ఈ ప్రాజెక్టులు, నీళ్లు, నియామకాలు, పంచుకునుడు, ఇదంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇదంతా ఒక వేరే అంశం. విన్నారా? ఈ సబ్జెక్టు వేరు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు దాని మీద పాపం ఎప్పటికప్పుడు ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాడు, ఆయన చెప్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయింది అదే పని మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు కూడా పెట్టిండు. ఆయన రెగ్యులర్గా ఎప్పటికప్పుడు గత లోపాలు ఏంది, ఇప్పుడేమున్నాయి ఏందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కదా. అవును, అంటే తిరగాలి, తిరుగుతున్నాడు. వస్తలేవు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు.
నేను ఏమంటున్నానంటే మీరు అడిగిందని చెప్తున్నా. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి బాధ్యత అడగాలి. ప్రధానమంత్రిని ఢిల్లీకి పోయి అడుగుతున్నాడు, ఇస్తే ఇచ్చిరని చెప్తాడు. వాళ్ళు ఇస్తలేరు కాబట్టి అడుగుతున్నా ఇస్తలేరు అని సభలలో చెప్తున్నాడు. జవాబుదారు కదా ముఖ్యమంత్రి, జవాబుదారుగా 2 పాత్రలు పోషిస్తున్నాడు ముఖ్యమంత్రిగా. అటు అడుగుతున్నాడు, వాళ్ళు ఇస్తలేరు కాబట్టి ఇస్తలేరు అని చెప్తున్నాడు, ఇచ్చిన్నది ఇచ్చినా అని చెప్తాడు. ఇందిరమ్మ పాలన మీద ఏలుబెట్టే నైతిక హక్కు హరీష్ రావుకి లేదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఏమంటున్నారు, అక్రమ కేసులని అదని ఇది అని అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మళ్ళీ మీకు అడుగుతున్నా, చెప్తున్నా, మా నాయకులు 10 సంవత్సరాల కాలంలో రాజకీయంగా కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని, ఒక 10 మంది ఐపీఎస్ అధికారులను మీరు అడ్డం పెట్టుకొని, కొంత డిఎస్పీలను ఒక 20 మందిని అడ్డం పెట్టుకొని, సర్కిల్ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళని ఒక 30, 40, 50 మందిని మీ కంట్రోల్లో పెట్టుకొని, మీరు చేసిన పని ఏంది, మాకు రూపాయి వస్తే ఈ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, మేము రూపాయి ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, మా మీద నిఘా పెట్టారు, మా అడిగేస్తే ఈ అడుగు ఎక్కడ వేస్తున్నాడు. నేనే సాక్ష్యము. 2017వ సంవత్సరంలో ఆ రోజు తండ్రి సీట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యాడు కేటీఆర్. మమ్మల్ని మాట్లాడే నైతిక హక్కు లేదు. ఒక బూతు మాట తిడితే సీఎం 10 సార్లు అంటారు. అలాగే మాకు ప్రజాపాలనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం అంటున్నారు సీనియర్ నేత జగ్గారెడ్డి. షార్ట్